నిలబడు. క్యారెక్టర్ ఏదైనా ఎన్టీఆర్ చేతిలో పడితే పండాల్సిందే. పుట్టాడు అంటే అరవకని చెప్పిన టెంపర్ చూపించిన యంగ్ టైగర్ 2016లో అదిరిపోయే హిట్స్ ను అందుకున్నారు. ఇయర్ స్టార్టింగ్ లో నాన్నకు ప్రేమతో అంటూ తనను తానే కొత్తగా ఆవిష్కరించుకున్న ఈ నందమూరి నాయకుడు అదే ఏడాది జనతా గ్యారేజ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ లెక్కలు తిరగరాశారు. ఎవరికి అందనంత ఎత్తుకు యంగ్ టైగర్ అత్యధిక ఓట్లతో 2016 కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా నిలిచారు మన ఎన్టీఆర్. సో నాన్న ప్రేమతో అండ్ జనతా గ్యారేజ్ ఒకటే ఇయర్ లో 2 బ్లాక్ బస్టర్స్ తో మా ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసింది చక్కగా యూ లివ్డ్ అప్ టు ఇట్. సో ఇంకేదన్నా కొత్త ప్రామిసెస్ ఉన్నాయా మాకు టు లుక్ ఫార్వర్డ్ టు? అదే ఉంది, కీప్ కంటిన్యూస్లీ ట్రైయింగ్ టు డెవలప్ గుడ్ ఫిల్మ్స్. అందరికీ నచ్చే సినిమా చేయాలి. ముందు నా మనసుకు నచ్చే సినిమా చేస్తే తద్వారా అందరికీ డెఫినెట్గా రీచ్ అవుతుంది. And the support the fans have given, the support ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ కానీ ఇవన్నీ నెక్స్ట్ ఇంకా విగరస్గా ట్రై చేయడానికి దోహదపడుతున్నాను అనుకుంటున్నాను. సో ప్రామిసెస్ అంటే అదే ఐ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ సార్. సో ఈ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తీసుకుంటే ఈ 3 కూడా హౌ డస్ ఇట్ సీమ్ అంటే ఒక కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ? ఇట్స్ బోత్ అండి. ఇట్స్ క్రియేటివ్లీ ఓవర్వెల్మింగ్. అంటే ఒకసారి మనం ఏమి ఇంటెన్షన్ కూడా కాదు. God has been very kind. Fans have been very supportive, and my directors have been very focused in delivering